ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున వాగ్దానం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గము, నేనే జీవమును, నేనే సత్యమునై ఉన్నాను. అవును, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో మార్గమై ఉన్నట్లుగా ఆయన నీ ముందు ప్రత్యక్షమై ఉన్నాడు. ఎందుకు ఆయన మార్గమై ఉన్నాడు అంటే, గొప్ప వ్యక్తి జార్జ్ ముల్లర్ గారు తన పరిచర్యలో ఎప్పుడు ఒక ప్రార్థన చేసేవాడట. ప్రభువా, ఈ ప్రపంచాన్నంతా నీ కొరకే సంపాదించేటువంటి ప్రార్థనా జీవితాన్ని నాకు దయచేయి. నశించిపోయే ఆత్మలను సంపాదించే జీవితం నాకు దయచేయి. నీవే మార్గమని నేను భూలోకమంతటా చాటించినట్లుగా నన్ను నీ కొరకై వాడుకో అని ప్రార్థన చేసేవాడట. ఒకరోజున తన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నా కుమారుడా, నేను నిన్ను అన్యజనులకు ఒక వెలుగుగా ఉంచి ఉన్నాను. అనేక సంఘాలలో పాపం ఉన్నది, విశ్వాసంలో పాపం ఉన్నది. అనేకులు పాపి అయిన మానవుడు నిజదేవుని తెలుసుకోలేకపోతున్నాడు. కనుక వారి కొరకు నిన్ను చీకట్లో ఒక కాంతి దీపంగా ఉంచి ఉన్నాను. లేచి బయలుదేరన్నాడట. జార్జ్ ముల్లర్ గారు ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవుని మాట యందు విశ్వాసం ఉంచి తన పరిచర్య చేయడం ప్రారంభించాడు. తన జీవిత కాలంలో ఇదిగో దేవుడు రాకడ సమీపించింది, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, నీవు రక్షించబడ్డానికే, నీవు మారు మనసు పొందడానికే, నువ్వు నరకానికి వెళ్లకుండా తప్పింపబడ్డానికని ప్రతిరోజు వారికి క్రీస్తు రాకడ గురించి, రక్షణ గురించి బోధించేవాడట. తను బోధించిన కాలంలో జార్జ్ ముల్లర్ యొక్క పరిచర్యలో కొన్ని లక్షల మంది మారు మనసు పొందారు. దానికి కారణం యేసు నేనే మార్గం అన్న సత్యాన్ని తన హృదయంలో విశ్వసించాడు. నిజంగా యేసు మార్గమై ఉన్నాడు, యేసే జీవమై ఉన్నాడు, యేసే సత్యమై ఉన్నాడు. ఈరోజు ఆ సత్యమైన దేవుడు నిన్ను స్వతంత్రతలోకి తీసుకొచ్చాడా? ఆ సత్యమైన దేవుడు నిన్ను సర్వ సత్యంలోకి నడిపించగలిగాడా? ఆ సత్యమైన దేవుడు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఓ మార్పును తీసుకురావడానికి ఈ సమయంలో ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక.